రైతు సోదరులకు నమస్కారం. ఇటీవల మన గౌరవ ప్రధానమంత్రి గారు ప్రారంభించినటువంటి ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన, అదేవిధంగా పప్పుధాన్య పంటల సాగు, అధిక దిగుబడుల వరకు తీసుకోవాల్సినటువంటి యాజమాన్య పద్ధతుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. గౌరవ ప్రధానమంత్రి గారు అక్టోబర్ 11వ తేదీన కోయంబత్తూరులో జరిగినటువంటి రైతుల కార్యక్రమంలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది మన దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన 100 జిల్లాల్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి, రైతులు నీటిపారుదల ఆధునిక పద్ధతులను పాటించడానికి, రుణ సౌకర్యాలు అందించి పంట ఉత్పాదకతను పెంచడానికి లక్ష్యంగా ఉద్దేశించినటువంటి కార్యక్రమం ఇది. దీని ద్వారా వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు అభివృద్ధి చెంది రైతులకు మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు మనం చూసినట్లయితే, ఎంపిక చేసిన జిల్లాల్లో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలను అభివృద్ధి చేయడం, ప్రతి పొలానికి నీటిపారుదల సౌకర్యం, సులభమైన రుణ సదుపాయం కల్పించడం, పంట దిగుబడులను పెంచి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడం, ఆధునిక పద్ధతులు అవలంబించి స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం. దీని కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా 24,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ 100 జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని 2025-26 సంవత్సరం నుంచి 2030-31 సంవత్సరం వరకు 5 సంవత్సరాల పాటు అమలు చేయబడేటువంటి కార్యక్రమం. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి 36 వ్యవసాయ అనుబంధ రంగ కార్యక్రమాలను కూడా ఈ యొక్క పథకంలో చేర్చి అవలంబించడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యమైనది పల్సస్ మిషన్, అంటే పప్పుధాన్య పంటల మిషన్. మనకందరికీ తెలుసు, పప్పుధాన్య పంటలు మన దైనందిక జీవితంలో ఒక భాగం. మన ఆరోగ్యానికి, నేల సంరక్షణకు, పర్యావరణ సంరక్షణకు మేలు చేకూర్చి ఆహార భద్రతకు ఎంతో తోడ్పడుతున్నాయి. పప్పుధాన్యాల్లో మనం చూసినట్లయితే 20-25% వరకు ప్రోటీన్లు ఉంటాయి. గోధుమ కంటే కూడా 2 రెట్లు అధికంగా, వరి పంట కంటే కూడా 3 రెట్లు అధికంగా ఉండడం వల్లనే వీటిని పేదవారి ఆహారంగా కూడా పరిగణించడం జరుగుతూ ఉంది. పప్పుధాన్య పంటల యొక్క ప్రాముఖ్యత మనం చూసినట్లయితే, నిస్సారమవుతున్నటువంటి సాగు భూములను పూర్వపు స్థితికి తీసుకురావడానికి ఈ పప్పుధాన్య పంటలు ఎంతో మేలు చేకూర్చడం జరుగుతుంది. పప్పుధాన్య పంటల వేర్లు వాతావరణంలో ఉండేటువంటి నత్రజనిని తీసుకుని వాటి వేర్ల బుడిపెల ద్వారా నేలకు అందజేయడం జరుగుతుంది. పప్పుధాన్య పంటలు హెక్టారుకు సుమారు 40-45 కిలోల నత్రజనిని నేలకు అందించడం జరుగుతుంది. పప్పుధాన్య పంటలను నేలలో కలిగి ఉండడం వలన సేంద్రియ పదార్థంగా మారి నేలను గుల్లబరిచి తేమను నిల్వ పట్టే గుణం కూడా పెరుగుతుంది. పప్పుధాన్య పంటలు పశువుల మేతగా కూడా ఉపయోగపడతాయి. పప్పుధాన్య పంటలు సాగు చేయడం ద్వారా కలుపు ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది. పప్పుధాన్య పంటలు సాగు చేయడం వల్ల నేల కోతకు గురి కాకుండా కూడా చేయవచ్చు. పప్పుధాన్య పంటల్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. వాటితో పాటు విటమిన్లు, ఖనిజాలు, అదేవిధంగా విటమిన్ ఏ దాదాపుగా 3-4% ఉంటుంది. కానీ ఈ పప్పుధాన్య పంటల్లో కొన్ని సమస్యలు కూడా రైతులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎక్కువ శాతము వర్షాధారంగా సాగు చేయడం, అదేవిధంగా కీలక దశలో నీటి ఎద్దటికి, ఎక్కువ ఉష్ణోగ్రతకి గురి కావడం వల్ల దిగుబడులు తగ్గుతూ ఉండడం కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా వాతావరణ పరిస్థితులు, అప్పుడప్పుడు మనకి ఎక్కువ వర్షాలు పడడం, లేదా అసలు వర్షాలు పడకుండా బెట్టకు గురి అయ్యి దిగుబడులు తగ్గడం కూడా మనకి సమస్యగా ఉంది. సారవంతమైన నేలల్లో కాకుండా ఎక్కువ సారవంతం కాని నేలల్లో వీటిని పండించడం వలన కూడా తక్కువ దిగుబడులు నమోదు చేయడం జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. దాన్ని సరైన సమయంలో నివారించలేకపోవడం, పురుగుల తెగుళ్ళ బెడద కూడా ఎక్కువగా ఉండడం, అదేవిధంగా కోత తర్వాత మనకి గింజ నిల్వ సమయంలో కూడా పురుగులు ఆశించి నష్టం కలిగించడం, కోత అనంతర సాంకేతిక పరిజ్ఞానంలో
కొన్ని ప్రతికూల అంశాలు ఉండడం, ఇవన్నీ కూడా కొంత ఈ యొక్క పప్పుధాన్య పంటల సాగులో రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. అదేవిధంగా ఈ యొక్క పప్పుధాన్య పంటలు పండించడంలో మనము అంటే రైతులు ప్రధానంగా గుర్తు చేసుకోవాల్సిన అంశాలు మనం చూసినట్లయితే, తక్కువ కాల పరిమితి ఉండేటువంటి రకాలను ఎంచుకోవడం, అదేవిధంగా అధిక దిగుబడినిచ్చేటువంటి వంగడాలను సాగు చేయడం ద్వారా మనం పప్పుధాన్య పంటల యొక్క విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. వర్షాధారంలోనే కాకుండా నీటిపారుదల కింద కూడా మనం పప్పుధాన్య పంటలు పండించినట్లయితే ఎక్కువ దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. పప్పుధాన్య పంటలను సహ పంటగాను, అంతర పంటగాను, మిశ్రమ పంటగా కూడా సాగు చేయడం వల్ల కొత్త పంటల వ్యవస్థను కూడా మనము అభివృద్ధి చేయడానికి వీలవుతుంది. అధిక దిగుబడినిచ్చే రకాలను రూపొందించి విత్తనాభివృద్ధి చేయడం ద్వారా పప్పుధాన్య పంటల సాగుని మనం పెంచడానికి అవకాశం ఉంటుంది. పురుగులు, తెగుళ్ళ నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించినట్లయితే మనం తక్కువ ఖర్చుతో దిగుబడులు సాధించేదానికి అవకాశం ఉంటుంది. దుక్కిలో భాస్వరం ఎరువులు వేయడం, అదేవిధంగా విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైజోబియం కల్చర్ విత్తనానికి కలిపి సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు సిఫారసు చేసినటువంటి యాజమాన్య పద్ధతులను రైతులు సక్రమంగా పాటించినట్లయితే అధిక దిగుబడులను పొందడానికి వీలవుతుంది. ముఖ్యంగా మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చూసినట్లయితే కంది, మినుము, పెసర, ఉలవ ఈ పంటలు, అదేవిధంగా అలసంద కూడా సాగు చేస్తూ ఉంటారు. వీటిలో మనము ముఖ్యంగా కంది, మినుము, పెసర ఈ పంటల్లో తీసుకోవాల్సినటువంటి యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కంది విషయానికి వస్తే మనకి మంచి దిగుబడులు ఉన్నాయి. ఖరీఫ్లో సాగు చేయవచ్చు. అదేవిధంగా రబీ కందిగా కూడా మనము ఈ పంటని సాగు చేసేదానికి అవకాశం ఉంది. వీటిలో మనకి మంచి రకాలు ఉన్నాయి. ఎల్ఆర్జీ 52, టీఆర్జీ 59, ఎల్ఆర్జీ 105 ఇటువంటి రకాలను సాగు చేసుకున్నట్లయితే మనకి ఇది పంట కాలం కూడా 155 నుంచి 180 రోజుల వరకు ఉంటుంది. దిగుబడులు సుమారు 6 క్వింటాల నుంచి 9 క్వింటాల వరకు ఒక ఎకరానికి మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి ఎండు తెగులను, అదేవిధంగా వెర్రి తెగులను కూడా తట్టుకొని మనకి మంచి దిగుబడులు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మ్యాంకోజెబ్ లేదా కార్బండిజం 2.5 గ్రాములు కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేయాలి. దీని ద్వారా మనము ఆకుమచ్చ తెగుళ్ళు నివారించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇమిడాక్లోప్రిడ్ లేదా థయోమిథాక్సామ్ 5 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే మనం సుమారు 20 రోజుల వరకు ఈ రసం పీల్చి పురుగుల బారి నుండి పంటను కాపాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా రైజోబియంని మనం విత్తనంతో కలిపి విత్తినట్లయితే నత్రజని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎరువుల విషయానికి వస్తే చివరి దిక్కులో ఎకరాకి 2 టన్నుల పశువుల ఎరువు వేయాలి. అదేవిధంగా మనకి ఖరీఫ్లో సాగు చేసేటువంటి ఈ కంది పంటలో చూసినట్లయితే 8 కిలోల నత్రజని, అదేవిధంగా రబీలో అయితే 16 కిలోల నత్రజని వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా భాస్వరం కనుక అయితే 20 కిలోల చొప్పున ఎకరాకి వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మామూలుగా మనకి వర్షాధారంగా ఎక్కువగా సాగు చేస్తారు కాబట్టి నీటి యాజమాన్యం మనకి నీళ్లు కట్టాల్సిన అవసరం లేదు కంది పంటల్లో. రబీ కంది వేసుకున్నటువంటి రైతులు తేలికపాటి 2 తడులు ఇచ్చినట్లయితే మనము మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి ఈ మొగ్గ దశలో, అదేవిధంగా కాయ దశలో తడులు ఇచ్చినట్లయితే మనకి దిగుబడులు తగ్గకుండా చూసేటువంటి అవకాశం ఉంటుంది. కలుపు సమస్యను ఎదుర్కోవడానికి ఖచ్చితంగా విత్తనం వేసిన తర్వాత మనము ఈ కలుపు మందులు వాడుకోవాలి. పెండిమెథాలిన్ 1 లీటర్ నుంచి 1.5 లీటరు మనము ఒక ఎకరాకి విత్తిన మరుసటి రోజు పిచికారీ చేసినట్లయితే సుమారు 30-35 రోజుల వరకు మనం కలుపు రాకుండా చేసుకోవచ్చు. 30 నుంచి 30 రోజుల తర్వాత మనము గుంటకతో కానీ గొర్రుతో కానీ 1-2 సార్లు అంతర్కృషి చేసినట్లయితే సరిపోతుంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఈ కంది పంటలో మనకిప్పుడు వేసినటువంటి రైతులు ఎవరైతే కంది సాగు చేస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు మనకి పూత వచ్చే సమయం ఆసన్నమైంది. మనకు ముఖ్యంగా ఈ కాయతొలుచు పురుగు, అదేవిధంగా ఆకు చుట్టు పురుగు ఆశించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మారుక మచ్చల పురుగు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. దీనికి మనము కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మనము ఈ పురుగుల్ని సులభంగా మనము అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. ఆకు చుట్టు పురుగు కంది పెరిగే దశలో ఆశిస్తుంది. ఆకులను, పూతను చుట్టగా చుట్టుకొని లోపల ఉండి పత్రహరితాన్ని గీరి తినేదానికి అవకాశం ఉంటుంది. దీని నివారణకు మనము క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే సులభంగా నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ కాయ తొలుచు పురుగు, దీన్నే శనగపచ్చ పురుగు అని కూడా అంటారు. ఇది పూత మరియు పిండి దశల్లో
కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ ఒక కాయ నుండి మరో కాయకి ఆశిస్తుంది. దీనికి తప్పనిసరిగా సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అంటే వేసవికాలంలో మనము లోతు దుక్కులు చేసుకోవడం, తద్వారా మనకి భూమిలోని ఈ యొక్క కోశస్థ దశలు, పురుగు కోశస్థ దశలు బయటపడి పక్షులు ఏరుకొని తినేదానికి వీలవుతుంది. తద్వారా మనము ఈ యొక్క పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. పురుగు తక్కువగా ఆశించే పంటలైనటువంటి ఈ జొన్నలు, నువ్వులు, మినుమ, ఉలవ ఇటువంటి పంటలతో మనము పంట మార్పిడి చేసుకున్నట్లయితే కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా దీన్ని తట్టుకునేటువంటి రకాలను మనము సాగు చేసుకోవడం, అదేవిధంగా మనకి లింగాకర్షక బుట్టలను ఎకరాకి 4 చొప్పున అమర్చుకున్నట్లయితే వాటిని ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టేదానికి అవకాశం ఉంటుంది. పక్షి స్థావరాలు ఏర్పాటు చేసినట్లయితే ఒక 15 నుంచి 20 వరకు ఒక ఎకరాకి పక్షులు ఎక్కడైనా పురుగులు కనబడితే ఏరుకొని తినడం ద్వారా కూడా మనము ఈ యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. తొలి దశ పురుగు గుడ్లను, అదేవిధంగా తొలి దశలో ఉండేటువంటి పురుగులను మనం గమనించినట్లయితే 5% వేపగింజల కషాయాన్ని లేదా అజాడి రిక్టలను పిచికారీ చేసి మనం నివారించవచ్చు. అదేవిధంగా మనకి బయో ఏజెంట్ జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా కూడా మనము దీన్ని నివారించుకోవచ్చు. మనకి ఎన్పివి ద్రావణం అని దొరుకుతుంది. ఈ 200 లార్వాలకు సమానమైనటువంటి ఎన్పివి ద్రావణాన్ని లేదా 400 గ్రాముల బ్యాక్టీరియా సంబంధమైన మందును 200 లీటర్ల నీటిలో కలిపి మనం ఒక 2 సార్లు మనం పిచికారి చేసుకున్నట్లయితే పురుగును సమర్థవంతంగా నివారించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు తెలియజేసినటువంటి చర్యలనంతా మనం చేసిన తర్వాత చివరిగా మనము రసాయనిక మందులను పిచికారీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అప్పటికి తగ్గకపోతే మనం రసాయనిక మందులకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనము మొగ్గ లేదా పూత దశలో ఉన్నప్పుడు క్లోరిఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు, కాయ దశలో అయితే ఎస్ఫేట్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా ఇంకా ఉధృతి ఎక్కువైతే మనము ఇండాక్సీ కార్బ్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మారుకాప్ మచ్చల పురుగు నివారణకు కూడా మనము క్లోరోఫైరిపాస్ లేదా అసిఫేట్ లేదా స్పైనోసాడ్ లేదా ఫ్లూబెండియమైడ్ ఇటువంటి మందులను మనము పిచికారీ చేసి సమర్థవంతంగా నివారించేదానికి అవకాశం ఉంటుంది. పెసర విషయానికి వస్తే పెసరలో కూడా మనకి ఖరీఫ్లో అదేవిధంగా రబీలో కొంత మొత్తంలో రైతులు సాగు చేయడం జరుగుతూ ఉంది. మనకి ఇప్పుడు కొంతమంది రైతులు కూడా జిల్లాలో సాగు చేసి ఉండడం మనం చూసాము. ఇవి విత్తన మోతాదు చూసినట్లయితే తొలకరలో వేసుకునేటువంటి పంటకైతే ఎకరాకు 6 నుంచి 7 కిలోలు, లేదా రబీ కాలంలో లేదా వేసవిలో వేసుకునేటువంటి పంటకైతే 10 నుంచి 12 కిలోల విత్తనము అవసరం అవుతుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా విత్తన శుద్ధి ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం కందికి ఏదైతే మందులు చెప్పామో అదే మందులు ఇక్కడ మనం వాడుకోవచ్చు. 2.5 గ్రాముల మ్యాంకోజిబ్ లేదా కార్బనిజం వంటి తెగులు మందులతో, లేదా 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 గ్రాముల థయోమెథాక్సామ్ కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే ఇక్కడ ఆకుమచ్చ తెగుళ్ళు, అదేవిధంగా రసం పీల్చి పురుగుల ఉధృతి నుంచి మనం పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా మనకి మంచి దిగుబడులను ఇచ్చేటువంటి రకాలు ఉన్నాయి. WGG 42 అనేటువంటి రకము మనకి అన్ని కాలాల్లోనే మనం సాగు చేసుకోవచ్చు. పంట కాలము చాలా తక్కువ, 60 రోజుల్లో మనకి పంట వస్తుంది. దిగుబడి సుమారుగా 5 నుంచి 6 క్వింటాలు ఒక ఎకరాకి ఇస్తుంది. మనము మన రాస్ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా WGG 42 అనే రకాన్ని వివిధ మండలాల్లో, జిల్లాల్లో ప్రదక్షిణ క్షేత్రాల నిమిత్తం రైతులకు ఇచ్చి మనము రైతులను ప్రోత్సహించడం జరిగింది. చాలామంది రైతులు విత్తన రైతులుగా కూడా తయారయ్యి దాదాపుగా ఎకరాకి 8 టన్నుల వరకు దిగుబడి తీసినటువంటి రైతులు కూడా ఉన్నారు. ఈ యొక్క రకము ముఖ్యంగా మనకి పల్లాకు తెగులు ఎక్కువగా వస్తుంటుంది మనకి ఈ పెసర్లో. ఈ పల్లాకు తెగులను తట్టుకునేటువంటి రకము ఈ WGG 42. అదేవిధంగా IPM 2-14 అనే రకం కూడా ఉంది. దాన్ని కూడా రైతులు సాగు చేసుకోవచ్చు. విత్తేటప్పుడు ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు దుక్కులో వేసి కలిదున్నాలి. విత్తనం వేసే ముందు ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరాన్ని ఇచ్చేటువంటి ఎరువులు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కలుపు నివారణ కొరకు పెండిమెథాలిన్ 1.3 నుంచి 1.6 లీటర్లు ఒక ఎకరాకి విత్తనం వేసిన మరుసటి రోజు పిచికారి చేసినట్లయితే సుమారు 20-25 రోజుల వరకు మనం కలుపు లేకుండా చూడవచ్చు. మనకి సపోజ్ ఓదా ఎక్కువగా ఉంటే పెసర్లో అప్పుడు మనకి ఫెనాక్సిప్రాప్ ఇథైల్ ఎకరాకి ఒక 250 మిల్లీలీటర్ల చొప్పున
200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినట్లయితే మనం ఊదను కూడా నిర్మూలించుకునేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నీటి యాజమాన్య విషయానికొస్తే 1, 2 నీటి తడులు ఇస్తే మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 25-30 రోజుల దశలో ఒకసారి, 45-50 రోజుల దశలో మరొకసారి తేలికపాటి తడులు ఇచ్చినట్లయితే మంచిగా దిగుబడులు వస్తుంది. పూత దశలో నీటి తడులు లేకుండా చూసుకోవాలి. ఇది పెసర గురించి. అదేవిధంగా మనకి ఇక్కడ సస్యరక్షణ అంటే పురుగులు, తెగుళ్ళ విషయానికొస్తే మనకి ఎక్కువగా తామర పురుగులు ఉంటాయి. ఈ పురుగులు తొలి దశలో లేత ఆకులపై వృద్ధి చెంది ఆకుల అడుగు నుండి రసాన్ని పీల్చడం జరుగుతుంది. వీటి వల్ల ఆకుముడత అనే వైరస్ కూడా వ్యాపిస్తుంది. పంటకి సుమారుగా 20% నష్టం కూడా కలుగజేస్తుంది. నివారణకు మనము ఎస్ఫేట్ 1 గ్రాము లేదా పిప్రోనిల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని ఈ తామర పురుగుల్ని నివారించుకోవచ్చు. తెల్లదోమ కూడా ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగులు ఆకుల రసాన్ని పీల్చడమే కాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఎల్లో మొజాయిక్ అంటే పల్లాకు తెగులు అనే వైరస్ను కూడా వ్యాప్తి చేయడం జరుగుతుంది. నివారణకు మనము ఎసిడామాప్రిడ్ 0.2 గ్రాములు లేదా ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ముఖ్యంగా పొగాకు లద్దె పురుగు ఎక్కువగా ఆశించడం కూడా మనం గమనించవచ్చు. ఇవి మొదటి 2 దశల్లోని పిల్ల పురుగులు ఆకుల్లో ఉండేటువంటి పత్రహరితాన్ని అంతా గీరి తినడం వల్ల ఆకులంతా కూడా జల్లిడాకులుగా మారిపోతాయి. తర్వాత దశల్లో ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగా, అదేవిధంగా పువ్వులను, పిందెలను కూడా తినివేస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా రాత్రిపూట పంట మీద ఉండి నష్టాన్ని కలుగజేస్తాయి. దీనికి సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. ముఖ్యంగా మనం పొలంలో తిరిగినప్పుడు ఎక్కడైనా గుడ్ల సముదాయం కనిపిస్తే ఏరివేయాలి. అదేవిధంగా ఎకరాకు 20,000 ట్రైకోగ్రామా బదనికలను వారం తేడాతో ఒక 2 పర్యాయాలు వదిలినట్లయితే వాటి ఉధృతిని తగ్గించవచ్చు. లింగాకర్షక బుట్టలు ఎకరాకి 4 చొప్పున ఏర్పాటు చేసి పురుగు ఉధృతిని గమనిస్తూ ఉండాలి. ఎన్పివి ద్రావణాన్ని 200 LE ద్రావణాన్ని సాయంకాలం సమయంలో మనము పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే విషపు ఎర్రలు కూడా మనము తయారు చేసుకోవచ్చు. ఎకరాకు మోనోక్రోటోఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా క్లోరోఫైరిఫాస్ 500 మిల్లీలీటర్లు, అదేవిధంగా 5 కిలోల తౌడు, 1 కిలో బెల్లం సరిపడే నీటితో కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి సాయంత్రం పూట మనం పొలం చుట్టూ కూడా గట్ల దగ్గర ఏర్పాటు చేసినట్లయితే ఆ వాసనకి పురుగులు వచ్చి తినేసి చనిపోవడం కూడా జరుగుతుంది. చివరిగా మనకి ఈ థయోడికార్బ్ 1 గ్రాము లేదా క్లోరిఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు పిచికారీ చేసి మనం నివారించేదానికి అవకాశం ఉంటుంది. తెగులు విషయానికి వస్తే మనకి ముఖ్యంగా బూడిద తెగులు ఎక్కువగా పెసర పంటని ఆశించి నష్టం కలుగజేయడం జరుగుతుంది. ఇది విత్తినటువంటి 30-35 రోజుల తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఆకులపైన బూడిద రూపంలో చిన్న చిన్న మచ్చలుగా కనబడి క్రమేపీ పెద్దవయ్యి అవి పంట యొక్క అన్ని భాగాలకు అంటే కొమ్మలకు, కాయలకు వ్యాప్తి చెందడం కూడా జరుగుతుంది. నివారణకు మనము ఈ 1 గ్రాము కార్బండిజం లేదా 2 మిల్లీలీటర్ల హెక్సాకొనజోల్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే మనము ఈ యొక్క బూడిద తెగుల్ని నివారించేదానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే మరొక ముఖ్యమైన తెగులు ఎల్లో మొజాయిక్ వైరస్, అదే పల్లాకు తెగులు. ఇంతకుముందు చెప్పినట్లుగా ఇది తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెల్లదోమకి ఏ నివారణ చర్యలు అయితే తీసుకుంటామో అవి తీసుకున్నట్లయితే ఈ యొక్క వ్యాప్తిని మనము నివారించేదానికి అవకాశం ఉంటుంది. మరో ముఖ్యమైన పంట మనకి మినుము. మినుము మనకి రబీలో ఎక్కువగా జిల్లాలో రైతులు సాగు చేయడం జరుగుతుంది. మనకి మంచి రకాలు ఉన్నాయి. టీబీజీ 104, ఈ టీబీజీ 104 అనే రకము పంటకాలం 70 నుంచి 75 రోజులు, దిగుబడి సుమారుగా ఎకరాకి 5 క్వింటాల వరకు వస్తుంది. అన్ని కాలాలకు అనుకూలము, పల్లాకు తెగులను తట్టుకుంటుంది. పాలిష్ అంటే బాగా మెరుస్తూ ఉండేటువంటి రకము. అదేవిధంగా టీబీజీ 145 అనేటువంటి రకం కూడా మనకి ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతి నుంచి విడుదల చేయబడినటువంటి రకము. ఇది కూడా మంచి ఫలితాలని రైతులు చూస్తున్నారు. ఇది కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. మనకి రబీలో ఇది అక్టోబర్ నుంచి వేసుకోవచ్చు. అదేవిధంగా వేసవిలో అయితే ఫిబ్రవరి, మార్చి మాసాల్లో వేసుకోవడానికి అనుకూలమైనటువంటి ఈ పంట. విత్తన మోతాదు చూసినట్లయితే మనకి తొలకరలో అయితే ఎకరాకి 8 నుంచి 10 కిలోలు, రబీలో కనుక అయితే 15 కిలోలు, వేసవిలో 12 నుంచి 18 కిలోల వరకు విత్తనాన్ని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విత్తన శుద్ధి మనము ఇంతకుముందు పెసరికి ఏ విధంగా అయితే చెప్పామో అదేవిధంగా మనము మినుముకు కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కలుపు నివారణ కూడా పెసర పంటలో ఏ విధంగా చేస్తామో అదేవిధంగా మనము ఈ యొక్క మినుము పంటలో కూడా చేసుకోవాలి.
నీటి యాజమాన్యం విషయానికొస్తే మనము నీటిపారుదల కింద సాగు చేసినప్పుడు 1-2 తేలికపాటి తడులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. 30 రోజుల్లోపు ఒకసారి, అదేవిధంగా 55 రోజుల తర్వాత ఇస్తే మనము మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి పురుగులు, తెగులు విషయానికొస్తే మారుక మచ్చల పురుగు ఎక్కువగా మనకి ఈ పంటలో మనం గమనించడం జరుగుతుంది. ఇది మొగ్గ, పూత, పిందె దశల్లో ఆశించి పంట నష్టం ఎక్కువగా కలుగజేస్తుంది. పూత దశలో పూలనంతా కూడా గూడుగా చేసి లోపలే ఉండి గింజలు తినటం వల్ల పంటకి ఎక్కువ నష్టము కలుగజేయడం జరుగుతుంది. దీనికి మనం పైరు పూతగా దశకు రాకముందే జాగ్రత్తలు చేపట్టినట్లయితే పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. పూత దశలో అంటే సుమారుగా 35 రోజుల వయసు ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. తద్వారా నష్టాన్ని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొగ్గ మరియు పూత దశలో మొగ్గలను సేకరించి వాటిని తెరిచి పిల్ల పురుగులు ఉన్నాయేమో మనం గమనించినట్లయితే, మనం పిల్ల పురుగులు కనిపించినట్లయితే అప్పుడు క్లోరోఫైరిపాస్ లేదా థయోడికార్బు లేదా ఎసిఫేట్. క్లోరోఫైరిపాస్ అయితే 2.5 మిల్లీలీటర్లు, ఎసిఫేట్ అయితే కనుక 1 గ్రాము, థయోడికార్బు 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి మనం యొక్క పురుగును నివారించుకోవచ్చు. పంటలో మనము ఈ యొక్క పురుగు గూళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా నవోలిరాన్ 1 మిల్లీలీటర్లు ఏదో ఒక మందును మనము తప్పనిసరిగా పిచికారీ చేసి దాంతోపాటు ఓదర స్వభావం కలిగినటువంటి డైక్లోరోవాస్ మందును 1 మిల్లీలీటర్ 1 లీటర్ కలిపి పిచికారీ చేసినట్లయితే సమర్థవంతంగా నివారించేదానికి అవకాశం ఉంటుంది. పురుగు ఉధృతి ఎక్కువైనప్పుడు మనము స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజియోట్ 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసినట్లయితే మంచి ఫలితాలు సాధించేదానికి అవకాశం ఉంటుంది. మనకి తెగులు విషయానికి వస్తే ఇంతకుముందు చెప్పినట్లుగా పల్లాకు తెగులు ఎక్కువగా మనకి ఆశించడం జరుగుతుంది. ఇది జెమినీ వైరస్ వల్ల వచ్చేటువంటి తెగులు. ఈ తెగులు సోకిన మొక్కలు, ఆకుల మీద, కాయల మీద పసుపు మచ్చలు ఏర్పడతాయి. తొలి దశలో ఈ వైరస్ తెగులు ఆశించినట్లయితే పైరు గిడసబారిపోయి పూత పూయకుండా ఎండిపోతుంది. పైరులో 40-45 రోజుల తర్వాత ఆశించినట్లయితే కాయలు పసుపుబారి వంకలు తిరిగిపోతాయి. ఈ వైరస్ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని నివారణకు మనము తెల్లదోమ నివారణకు ఎటువంటి మందులు వాడతామో అవి వాడినట్లయితే మనము ఈ యొక్క పల్లాకు తెగులను తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి మన జిల్లాలో పండేటువంటి కంది, పెసర, మినుము యొక్క రకాలు, అదేవిధంగా యాజమాన్య పద్ధతులు. ఇప్పుడు తెలియజేసినటువంటి పద్ధతుల్ని రైతులు బాగా ఆచరించినట్లయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, మరిన్ని సలహాలు, సూచనలకు మీరు రాస్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలను సంప్రదించాల్సిందిగా కోరుకుంటూ, మా యొక్క ఫోన్ నంబర్ 7981070420. ఈ నంబర్కి జిల్లాలోని రైతులు వ్యవసాయానికి సంబంధించే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి సలహాలు, సూచనలు కూడా పొందగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.